ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం బైబిల్ స్టడీ కొరకై చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యోవేలు గ్రంథం, మనము చిన్న ప్రవక్తల గ్రంథాలను మన బైబిల్ స్టడీలో ప్రారంభించాం. గత బైబిల్ స్టడీలో హోషేయ గ్రంథాన్ని మనం చూసాం. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలలో 3 వచనాలను నేనే చదువుతాను, గమనించండి. 3 భాగాలు. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్రారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనం. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:25. మీరు కడుపారా తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగా నిండియున్నది, తొట్లు పొర్లు పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగి రండి. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధనలో మనము హోషేయ గ్రంథము నుండి మలాకి గ్రంథం వరకు వాటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నాం. అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటే ప్రవక్తలు చిన్నవారని కాదు. యెషయా ఎలాంటి ప్రవక్తనో యోవేలు కూడా అలాంటి ప్రవక్తనే. ఎహెజ్కేలు ఎలాంటి ప్రవక్తనో మలాకి కూడా అలాంటి ప్రవక్తనే. ప్రవక్తలు చిన్నవారు పెద్దవారని భేదం లేదు. వారు అందించిన వర్తమానం, ఉదాహరణకు మీరు ఆదికాండం ఎన్ని అధ్యాయాలు? 50. ఒకవేళ మీరు హోషేయ గ్రంథము నుండి మలాకి గ్రంథం వరకు అన్ని పుస్తకాలను ఎన్ని అధ్యాయాలు కౌంట్ చేశారనుకోండి, అన్నీ కలిపితే ఒక పెద్ద గ్రంథం అంత పుస్తకాలు కాదవి. హోషేయ గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నటువంటి 14 అధ్యాయాలు, యోనా 3 అధ్యాయాలు, ఓబద్య 1 అధ్యాయం, మలాకి 4 అధ్యాయాలు. అంటే వారి వర్తమానము చిన్నది కనుక వారిని తెలుగులో చిన్న ప్రవక్తలు అన్నారు, ఇంగ్లీష్లో మైనర్ ప్రాఫిట్స్. ప్రియులారా, మనము ఒక్కొక్క అధ్యాయాన్ని స్టడీ చేయట్లేదు, కానీ గ్రంథం అంతటినీ కలిపి ఒక పాఠంగా వింటున్నాం. గతంలో హోషేయ గ్రంథాన్ని విన్నాం. ఇప్పుడు యోవేలు గ్రంథం మనం చదువుకున్న ఈ భాగంలో మీరు 11వ వచనం పైరు అనే మాట ఉంటుంది కదా, పైరు. 17వ వచనంలో పైరు అనే మాట ఉంది, పైరు. 2వ అధ్యాయం 25వ వచనంలో పైరు అనే మాట లేదు, కానీ మరొక మాట ఉపయోగించబడింది. ఏమిటది? పంట. 3వ అధ్యాయంలో 13వ వచనంలో పైరు అంటే కోయుటకు దేవుని పిలుపు అని ఈ వర్తమానానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. కోత కోయువారులారా రండి అంటున్నాడు ఆయన కదా. కోత కోసేవారిని దేవుడు ఆయన పిలుస్తున్నాడు. సరే, ముందుగా ఈ గ్రంథమును గూర్చి క్లుప్తమైన సారాంశం. అసలు ఏంటి ఈ గ్రంథం? ఈ గ్రంథములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఏ సంగతులను ఆయన మాట్లాడుతున్నాడు? ప్రియులారా, ఇశ్రాయేలు రాజ్యం సొలొమోను పరిపాలన తరువాత ఎన్ని భాగాలైంది? 2 భాగాలు. ఉత్తర రాజ్యమును ఏమన్నారు? ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు అన్నారు. అంటే ఉత్తర రాజ్యం అనగా 10 గోత్రాల వారు. దక్షిణ రాజ్యాన్ని ఏమన్నారు? యూదా, 2 గోత్రాల వారు, యూదా, బెన్యామీన్.
కానీ వీరిని ఎఫ్రాయిము అనే పేరుతో పిలిచాడు దేవుడు, వీరిని యూదా అనే పేరుతో పిలిచాడు. ఈ యూదా రాజ్యాన్ని యోవాసు అనే రాజు పరిపాలిస్తున్న దినాలలో ఈ యోవేలు ఆయన ఈ ప్రవచన గ్రంథాన్ని ప్రవచించాడు. ఎందుకంటే ఈ యోవాసు అనే రాజు కాలములో ఇజ్రాయేలు దేశం మీదకి ఒక మిడతల దండు వచ్చిందండి. అంటే రియల్గా మనము కొన్నిసార్లు గమనించాం, పాకిస్తాన్ మీద ఒక 2 సంవత్సరాల కిందట ఆకాశము మేఘాలు కనబడనంత మిడతలు వచ్చి వారి పంటను తినివేశాయి అని వార్త విన్నాం. అంటే ఒక్కసారి ఆ మిడతలు వచ్చాయి అంటే ఆ పంట పొలాలలో ఏది మిగలదు. అలాగే ఇశ్రాయేలు దేశం మీదికి ఈ రాజు కాలంలో మిడతలు వచ్చాయి, పంటనంతటిని తినివేశాయి, మామూలుగా ఫలవృక్షాలను తినివేశాయి, పండ్లు లేవు, పంట లేదు, పచ్చదనము లేదు. ఆ దేశంలో కరువు తీవ్రంగా వచ్చిందండి. కరువు తీవ్రంగా రాగా ఆ తర్వాత దేవుడు యోవేలు ప్రవక్తను పంపాడు. యూదా జనమా, యూదా ప్రజలారా, ఆ కరువును పంపిన వాణ్ణి ఎవరు? నేనే. మీ మీదికి కరువును పంపిన వాణ్ణి నేనే అని దేవుడు అంటున్నాడు. కారణమేమిటి? మీరు నాకు అవిధేయులయ్యారు, నా మార్గముల విషయములో అక్రమకారులయ్యారు. అందుకే నేను మీ మీదికి కరువును పంపాను. పశ్చాత్తాపపడండి, మీ మనస్సు మార్చుకోండి, మీరు నన్ను వేడుకోండి. ఆ తరువాత ఏ పంట పాడైపోయిందో ఆ పంటను నేను మరలా ఇస్తాను. అదండి ఈ గ్రంథం యొక్క సారాంశం. సరే, యోవేలు అనే మాటకు అర్థం. యోవేలు అనే మాట హెబ్రీ భాషలో 2 పదాలు అవి. యాహ్వే అనే ఒక పదం, ఇయల్ అనే ఒక పదం. యోవేల్, యెహోవా, యోవా, ఏల్, యోవేల్ అంటే 2 దేవుని పదాలు అవి. యెహోవాయే దేవుడు అని అర్థం. హీబ్రూ భాషలో ఆ పేరుకు యెహోవాయే దేవుడు అంటే దేవుడు చరిత్ర అంతటిపైన ఆయన సర్వాధికారము గలవాడు, ఆయన పరిపాలించేవాడు, మిడతలను పంపేవాడు ఆయనే, పంట నాశనం చేసేవాడు ఆయనే, తిరిగి పంటనిచ్చేవాడు ఆయనే, వారిని లేవనెత్తువాడు ఆయనే. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన సమస్త ప్రకృతి మీదను సమస్త రాజ్యముల మీదను ఆయన సర్వాధికారము గలవాడు అని అర్థమండి యోవేలు అనే మాటకు. ప్రియులారా, యోవేలు ఆయన ఎవరు? ఆయన తండ్రి పేరేమిటి అన్నప్పుడు యోవేలు తండ్రి పెతూయేలు కుమారుడు అని 1వ అధ్యాయం 1వ వచనములో మనం గమనిస్తాం. పెతూయేలు. సరే, పెతూయేలు అనే మాటకు దేవుని చేత ప్రేరేపణ నొందినవాడు అని అర్థం. సరే, ఈ అర్థాలన్నీ ఎక్కడుంటాయి అని ఒకవేళ మీరు అనుకుంటే ఇంగ్లీష్ బైబిల్లో లేదా హీబ్రూ బైబిల్ దాని అర్థాలు మీకు అనేకమైన యాప్స్ ఈ దినాల్లో ఉన్నాయి, లేదా పుస్తకాలు ఉన్నాయి కదా. పెతూయేలు అనగా యెహోవా దేవుని చేత ప్రేరేపించబడినవాడు. సరే, ఇది 3 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక చిన్న గ్రంథం. 3 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. ఈ గ్రంథం యొక్క విభజన మీరు దీన్ని ఇలా గ్రహించండి. మొదటి అధ్యాయానికి పేరు ప్రభువు దినమును గురించి 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. అయితే ఇలా చెప్పుకుందాం, గతకాలములో, భూతకాలములో, గడిచిపోయిన కాలములో ప్రభువు దినము, గడిచిపోయిన కాలములో ప్రభువు దినము. 2వ అధ్యాయం సమీప భవిష్యత్తులో ప్రభువు దినము, సమీప భవిష్యత్తులో ప్రభువు దినము. 3వ అధ్యాయం 1వ అధ్యాయము గతించిన కాలములో ప్రభువు దినము, 2వ అధ్యాయములో సమీప భవిష్యత్తులో ప్రభువు దినము, 3వ అధ్యాయం యుగ అంతములో ప్రభువు దినము. అంటే ఇంకా ఇప్పుడు జరగలేదు అది. 7 ఏండ్ల శ్రమల కాలములో ప్రభువు దినము అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, దీన్ని మీకు కొంచెం వివరిస్తాను. ఏంటి గడిచిపోయిన కాలములో ప్రభువు దినము అంటే? ఈ యోవేలు కంటే ముందు దేవుని ప్రజల మీదకి దేవుడు మిడతల దాడిని పంపాడు, మిడతలను పంపాడు. దాన్ని దేవుడు ప్రభువు దినము అన్నాడు. మిడతలను పంపాడు.
నేను గతములో మిడతలను పంపి మీ పంటను నాశనం చేశాను. ప్రభువు దినము అనగా ఇక్కడ దేవుడు తీర్పు తీర్చే దినమును గురించి ఆయన వివరించాడు. గత కాలములో ఆ మిడతల దాడి ద్వారా మీ పైరు నాశనమైంది, మీ పంట నాశనమైంది, మీ ఫలములు క్షీణించిపోయాయి. మాత్రమే కాదు, మీ దేశం మీదికి క్షామము రప్పించాను. అదండి మొదటి అధ్యాయం యొక్క సారాంశం. మరి రెండవ అధ్యాయంలో సమీప భవిష్యత్తులో ప్రభు దినం అంటే ఏంటి? మీరు రెండవ అధ్యాయం చదవండి. రెండవ అధ్యాయం తర్వాత, ఇప్పుడు కాదు, రెండవ అధ్యాయం తర్వాత ప్రశాంతంగా కూర్చొని చదవండి. ఈనాడు కదా ఈ మిసైల్స్, స్కడ్స్ ఉన్నాయే, లేదా అనేకమైన యుద్ధాయుధాలు ఎలా ఉంటాయో ఆ దినాల్లోనే యోవేలు వీటిని గురించి ప్రవచించాడు. యోవేలు ప్రవచించిన కాలం ఏది అంటే క్రీస్తు పూర్వము 835 నుండి 796 వరకు. 835 నుండి క్రీస్తు పూర్వం 796 ఈ మధ్య కాలంలో ఆయన వీటిని ప్రవచించాడు. సరే, రెండవ అధ్యాయములో దేవుడు పంపబోయేదేమిటి? మొదటి అధ్యాయములో మిడతలను పంపాడు. రెండవ అధ్యాయములో, సరే మిమ్మల్ని నేను అడుగుతాను, ఈ ఉత్తర రాజ్యం ఉన్నదే ఇశ్రాయేలు అనే 10 గోత్రాల వారిని దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? ఏ దేశము చేతికి అప్పగించాడు? అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు ఈ 10 గోత్రాల వారు. ఈ 2 గోత్రాల వారు ఉన్నారా యూదా రాజ్యం, వీరిని దేవుడు ఎవరికి అప్పగించాడు? బబులోను రాజుకు అప్పగించాడు. బబులోను రాజు నెబుకద్నెజరు దండెత్తి వచ్చి దానియేలును పట్టుకొని వెళ్ళిపోయాడు, ఎజ్కేలును పట్టుకొని వెళ్ళిపోయాడు, ఇర్మియాను పట్టుకొని వెళ్ళిపోయాడు, అనేక మందిని పట్టుకొని వెళ్ళిపోయాడు. రెండవ అధ్యాయములో దేవుడు అంటున్నాడు, నేను ఈ బబులోను మహాసైన్యం, ఆ మహాసైన్యమును మీ మీదికి నేను పంపబోతున్నాను అన్నాడు. సరే, 2 అయిపోయినాయి కదా. మరి మూడవ అధ్యాయములో దేవుడు పంపబోయేటువంటి ఆ తీర్పు ఏమిటి? ప్రియులారా, 7 ఏండ్ల శ్రమల కాలం. వినండి, సంఘము ఎత్తబడగాని, ఇప్పుడు సంఘం ఉంది భూలోకంలో, సంఘము ఎత్తబడగానే 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అయితే భూమి మీద ఉన్న వారందరికీ శ్రమలు అయితే యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలకు అవి మహాశ్రమలు అంటే క్రీస్తు విరోధి కాలములో వారు పొందబోయేటువంటి మహా తీర్పును గురించి 3వ అధ్యాయములో ఆయన చెప్పాడు. తీర్పు మాత్రమే కాదు, వారు మరలా దేవుని వైపు తిరుగుట, దేవుడు ఆయన న్యాయ తీర్పును జరిగించుట. యోవేలు గ్రంథం దాని సారాంశాన్ని మనం విన్నాం. మంచిది ప్రియులారా, 3 అధ్యాయాలు, వాటికి 3 పేర్లు మనం పెట్టుకొని స్టడీ చేద్దాం. అంతా కోత, పంటను గురించిన సంగతులు, లేదా కోత కోయి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అధ్యాయం 1 వచనం 17 నుండి 20. విత్తనము మంచి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను, కల్లపు కొట్లు నేల పడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్ల మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొర్రపెట్టుచున్నాయి. అసలు ఈ డిస్క్రిప్షన్ అంటాం, దీన్ని ఒకసారి మీరు ఊహించండి. బైబిల్ చదివేటప్పుడు ఆ ఫిగర్ అంటే మంట మండుతుండగా అరణ్యము కాలిపోవడం, నదులన్నీ ఎండిపోవడం, పశువులన్నీ ఎక్కడ అంటే అక్కడ పడి చనిపోవడం, గొర్రెలన్నీ ఎముకలు తేలి అలా గూడు వలె ఉండడం, అవన్నీ ఇశ్రాయేలు ప్రజల మీదికి మహాకరువును దేవుడు పంపించాడు. సో దీనికి ఒక పేరు మనం పెట్టుకుందాం. ఏమని పెట్టుకోవచ్చు? ఇప్పుడు చదివాం కదా, ఈ చదివిన దాన్ని బట్టి దానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు? కాలిపోయిన పంట, కాలిపోయిన పైరు, కాలిపోయిన పంట, పాడైపోయిన పంట, లేదా దేశం మీదికి వచ్చిన కరువు. యూదా దేశం కదా, యూదా దేశము అనగానే ప్రియులారా అది చాలా రమ్యమైన దేశం.
పైన హెర్మోను పర్వతం, ఆ హెర్మోను పర్వతం మీద మంచు కురుస్తూ ఉండగా కొంతమంది భక్తులు అన్నారు, ఇండియాలో హిమాలయ పర్వతాలు, దాని క్రింద సరోవరాలు, దాని కింద ఉన్న పూదోటలు ఎలా ఉంటాయో దానికంటే సౌందర్యవంతంగా ఆ ఇశ్రాయేలు భూభాగం, యూదా జనాంగము నివసించే హెర్మోను పర్వతం, ఆ హెర్మోను పర్వతం మీద ఉన్న నదులు, ఆ మంచు అలా జారి రావడం, కింద కర్మేలు లోయలో అనేక పూదోటలు, ఆ గలిలయ సముద్రం, ఆ గలిలయ సముద్రము ప్రక్కన యోర్దాను నది, ఆ యోర్దాను పాయలలు చీలి అనేకమైన రమ్యమైన తోటలు, పచ్చదనం, కొండలు లోయలు గల దేశము అన్నాడు కదా. మనం ఎప్పుడైనా మైసూరు నుండి ఊటీకి వెళ్ళామనుకోండి, మరలా ఊటీ నుండి కోయంబత్తూరుకి ఇలా దిగామనుకోండి, మరలా ఊటీ నుండి కేరళ వైపు వెళ్ళామనుకోండి, ఎన్ని కొండలు, ఎన్ని లోయలు, చూడ్డానికి చాలా రమ్యమైన ప్రాంతం, ఆ పచ్చదనం, ఎటు చూచినా పచ్చదనం. అలా ఉండే భూమి ఏమైపోయిందంటే కాలి బూడిదగా మారిపోయింది. ఎందుకు? కారణమేమిటి? ఈ పంట కాలిపోవడానికి కారణమేమిటి? ప్రియులారా, ఆ దేశం మీదకి దేవుడు కరువు రప్పించడానికి కారణమేమిటి? ఆ దేశం సంగతి ఏమో కానీ మన జీవితంలో కూడా చాలాసార్లు ఆధ్యాత్మిక కరువు, పచ్చగా ఉండవలసిన మనం కాలిపోయినట్లుగా ఉన్నాం, చిగురు పెట్టవలసిన మనం అనేక సార్లు ఎండిపోయినట్లుగా ఉన్నాం. కారణమేమి? యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట దేవుడు రాయించాడు. 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం అధ్యాయం 14 వచనం 13. అంటే పంట కాలిపోవుటకు గల కారణాన్ని మనం చదువుతున్నాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాస ఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేస్తాను, కరువు పంపిస్తాను, మనుషులను పశువులను. ఎందుకు? కారణమేమి? ఎందుకు? విశ్వాస ఘాతకం. అంటే దేవుడు చేసిన మేలులకు ఆయనకు థ్యాంక్స్ చెప్పకపోవడం. మనమే అన్నాడు వారు, ఈనాడు మనం. ఉదయం లేవగానే లార్డ్ థ్యాంక్ యూ అని చెప్పామా? లేస్తాం అంతే. మనం ఏదో వీరులం అన్నట్లు, పండుకున్న వాళ్ళు పండుకున్నట్లుగానే వెళ్ళిపోతారు కొంతమంది. మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమి, భయపడకండి. ప్రతి ఉదయం లేవగానే దేవా ఈ దినం చూడలేక అనేక మంది వెళ్ళిపోయారయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ భాగ్యం, నీ కృప అని ఒకవేళ దేవునికి స్తుతి చెల్లించకపోతే నీవు నేను విశ్వాసఘాతకులమే. ఆలోచన చేయండి. మనమేదో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటుంటాం. మరి నీ సంగతి, నా సంగతి? మన ముందు భోజనం ఉన్నది, ఆకలితో ఎంతమంది అల్లాడుతున్నారు, ఎంతమంది అనాథలు, ఎంతమంది రోడ్ల మీద, ఎంతమంది రైల్వే స్టేషన్లలో, ఎంతమంది దిక్కులేని వారు ఆ పడిన ఎంగిలి మెతుకుల కొరకు ప్రాకులాడుతూ ఉండగా దేవుడు సమృద్ధి భోజనం ఇవ్వగా కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని నీవు నేను విశ్వాసఘాతకులం కాదా? తీవ్రమైన సంగతి అండి ఇది. ఆనాడు వారు విశ్వాసఘాతకులయ్యారు. యూదా జనాంగం దేవుణ్ణి ప్రేమించటానికి బదులుగా వారు లోకాన్ని ప్రేమించారు, లోకాన్ని స్నేహించారు. దేవునిని దేవుడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు అంతే. గ్రాంటెడ్, ఏదో దేవుడు ఇస్తున్నాడులే అంటే ఏం ఇవ్వడానికి ఏముంది ఆయనకు? ఆయన మనలను ఉచితంగా ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, అందుకే దావీదు ఆయనకు ప్రియమైన వాడయ్యాడు. దేవుడు చేసిన మేలులలో దేనిని మరువలేదు ఆయన. అందుకని కీర్తనలు రాశాడు. దేవుని కృప జ్ఞాపకం రాగానే ఒక కీర్తన రాసేవాడు, దేవుని క్షమాపణ జ్ఞాపకం రాగానే ఒక కీర్తన రాసేవాడు, కీర్తన పాడేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, ఆరాధనతో నింపబడేవాడు. ఆలోచించేద్దాం ప్రియులారా, మరి దేవుడు చేసిన మేలులను మర్చిపోతున్నామా? ఈ కరువుకు కారణమేమి? రెండవది అంటే ఒకటి విశ్వాస ఘాతకులముగా ఉండడం. రెండవది ఏంటి? యోవేలు గ్రంథములోనికి వద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 5. పంట కాలిపోవుటకు కారణం. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయు వారలారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా. అంటే ఏమైంది? ద్రాక్ష తోటలన్నీ నాశనమయ్యాయి. ఆ మిడతలు వచ్చి
ద్రాక్ష పండ్లన్నీ తిన్నాయి, ద్రాక్ష ఆకులన్నీ తిన్నాయి, కొమ్మలన్నీ తిన్నాయి, ఏమీ లేకుండా ఉంది. ఒకవేళ ద్రాక్ష బాగా పండింటే ఆ ద్రాక్ష రసం చేసుకుని ఆ ద్రాక్ష రసము ద్వారా ఒక మత్తు పదార్థాన్ని చేసుకునేవారు. మత్తులారా, కారణం ఏంటంటే మత్తు 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 కదా. ఉంటే మనం ఏదో ఒక మత్తులో ఉంటామండి. ఉంటే దేవుని మత్తులోనైనా ఉండాలా, లేదా ఈ లోకపు మత్తులోనైనా ఉండాలా? ఉంటే దేవుని మత్తులోనైనా ఉండాలా, లేదా ఈ ధన మత్తులోనైనా ఉండాలా? లేదా కొంతమంది ప్రభువును అంగీకరించిన కొత్తలో బైబిల్ చదువుతూనే ఉంటారు. ఏరా నీకు పిచ్చి పట్టిందా, ఏమ్మాయి నీకు పిచ్చి పట్టిందా, బైబిల్ చదువుతూనే ఉన్న, బైబిల్ ప్రార్థన దేవుడు అంత పిచ్చోళ్ళు అయిపోయినారు. అంటే దేవుని మత్తులో ఉన్నారు. కొద్ది కాలం తరువాత నమ్మిన వారే లోకం మత్తులోనికి వెళ్ళిపోతారు, ధనం మత్తులోనికి వెళ్ళిపోతారు, శరీరం అనే మత్తులోనికి వెళ్ళిపోతారు. మనకు తెలుసు, మనం ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఒకవేళ దాచుకుంటే కూడా దొంగలు ఎప్పుడు తీసుకుపోతారో కూడా తెలియదు. అట్లున్నాయి పరిస్థితులు కదా. ఎక్కడ చూసినా కరువు ప్రారంభమైంది, పంటలు లేవు. మానవుడు ఏదో ఒక విధంగా దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. కొంతమంది ధనము అనే ఈ వ్యామోహం, ధనమనే మత్తు, లోకమనే మత్తు కదా, మత్తు, తిండి అనే మత్తు, త్రాగుడు అనే మత్తు, శారీరక సుఖములు అనే మత్తు, ఈ మత్తులో నుండి మనం బయటికి రావాలి. అందుకే మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండు. దీన్ని ఇలా చెప్పుకుందాం, మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ మత్తులో ఉండండి. అది దాని భావం కదా. ఇప్పుడు ఆ మద్యము తాగిన వాడిని ఏమంటాం? ఏదో మాట్లాడిస్తుందిలే అయ్యా, రెండవది ఆయన్ని అంటారు. మాట్లాడేది వాడు కాదు, లోపల ఉన్నది మాట్లాడిస్తుంది. అలాగే దేవుని ఆత్మచేత నింపబడిన మనము దేవుని సంగతులను మాట్లాడేంత మత్తులోనికి వెళ్ళాలి అట. దేవుని గూర్చిన మాటలు. సరే, పంట కాలిపోవడానికి మరొక కారణం ఏమిటి? యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 13వ వచనం. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకురారా గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. చూసారా, నైవేద్యము దేవుని మందిరానికి రావాలి అంటే నైవేద్యములు ఏమేమి ఉంటుంది? గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలోనికి ఒలివ నూనె కదా, వాటిని కలిపి ఆ రొట్టెగా చేసుకొని దేవుని మందిరానికి నైవేద్యాన్ని తీసుకురావాలి. పానార్పణం అనగా ద్రాక్షరసం, ఆ ద్రాక్ష రసాన్ని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. వీరు ఎలా ఉన్నారంటే, వస్తే వస్తుందిలే, రాకపోతే రాలేదులే అన్నట్లుగా యాజకులు ఉన్నారు. అంటే వారు ఏమీ పట్టనట్లుగా ఉన్నారు. దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్య వైఖరి. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని కార్యాలు అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఆలోచన చేయండి. ఇది కూడా మనం చాలాసార్లు మన జీవితాలలో ఎదుగు బొదుగు లేకపోవడానికి కారణం ఇదే కదా. మనం చాలాసార్లు బయటికి శుభ్రంగా ఉంటున్నాం, అంతరంగములో చెడిపోయిన వారముగా ఉన్నాం కదా. నిర్లక్ష్య వైఖరి. పరమగీతంలో సులమిత అంటుంది, నేను పండుకొని ఆయనను వెదకి తిని. పండుకొని వెతుకుతారు ఎవరైనా? పరిగెత్తి వెతుకుతారా? ప్రభువును వీధులలో పరిగెత్తి వెతకాల్సిన ఈ సూలమ్మితి, నేను మంచం మీద పండుకొని నిన్ను వెదకి తిని నువ్వు నాకు దొరకకపోతివి. చాలాసార్లు మన నిర్లక్ష్యమైన వైఖరి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి పంట రాకపోవడానికి, కాలిపోవడానికి, వృద్ధి లేకపోవడానికి, ఆశీర్వాదము రాకపోవడానికి, వారికి ఆహారము లేకపోవడానికి కారణం ఏమిటి? ఆరాధన లేదు, గొర్రె లేదు అంటే బలి లేదు, గోధుమ పిండి లేదు అంటే నైవేద్యము లేదు కదా. అక్కడ అసలు నూనె లేదనుకోండి, ఒలివ నూనె లేదనుకోండి, దేవాలయంలో దీపాన్ని వెలిగించడానికి నూనె లేదు, నార లేదు, ఒత్తి లేదు,
చీకటి దినాలుగా ఇశ్రాయేలు భూభాగం మారిపోయింది. ప్రియులారా, ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని విషయమై ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే, ఇప్పుడేదో మసకగా ఉంది, తరువాత చీకటి కమ్ముకుంటుంది. ఇప్పుడేదో కొద్దిగా మేలును అనుభవిస్తున్నాము, ఆ తరువాత ఇక ఏమీ లేని వారముగా మారిపోతామేమో. కదా, మొదటి అధ్యాయములో దేవుడు పాడైపోయిన పంటకు, కాలిపోయిన పంటకు కారణాలు చెప్పాడు. సరే, రెండవ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చదువుకుందాం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించెను. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించున్నట్లు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. అద్భుతం కదా. దేవుడు ఈ మాటలు నిజంగా మనం ఏమనుకుంటాం, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటాం కదా. ఎక్కడ చూసినా కాలిపోయిందన్నా, ఇంకేం లేదు. ఒలివ చెట్లు కాలిపోయాయి, ద్రాక్ష చెట్లు కాలిపోయాయి, పంట, గోధుమ పంట కాలిపోయింది, అసలు భూమి అంతా నాశనమైపోయింది. ఇంకేమీ చేయలేము. మనమేం చేయలేము వాస్తవానికి అలాంటి సందర్భంలో. కానీ దేవుడు ఏదైనా చేయగలడు. అది చాలాసార్లు మనం అనుకుంటాం, హోప్లెస్ బ్రదర్, మనం ఏం చేయలేము, మన చెయ్యి దాటిపోయింది. ఎస్, నీ చెయ్యి దాటిపోవచ్చు, కానీ ఆయన చెయ్యి దాటిపోదు, జాలదు. ఎందుకంటే యోవేలు అంటే అర్థమేమి? యెహోవాయే దేవుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఏదైనా చేయగలవాడు. ఎండిపోయిన భూమిని ఒక్క రోజులో చిగురింప చేయగలవాడు. చేయలేదు ఆయన? అహరోను కర్ర ఎండిపోయిన కర్ర, 12 కర్రలు ఎండిపోయిన కర్రలే. ఒక్క రాత్రిలోనే ఏం జరిగింది? ఆ కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కదా. ప్రియులారా, మనం ఏం చేయాలి? సరే, 2వ అధ్యాయం 2వ మాటకు ఏమని పేరు పెట్టుకుందాం? తిరిగి పండిన పంట, కోతకు సిద్ధముగా ఉన్న పంట కదా. దేవుడు ఆయన మరలా వర్షమును కురిపించువాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము కదా. పంట సిద్ధముగా ఉన్నది. ఆయన అన్నాడు, నేను పంటను మీకు అనుగ్రహించదను. కోత. సరే, ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఒక కోతను గురించి ఆలోచన చేద్దాం. సరే, మామూలు కోతను దేవుడు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు, మరలా ఇచ్చాడు ఆయన. లేదా వారిని కరువుతో చంపివేయలేదు ఆయన. ఈ యోవేలు ప్రకటించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. వారి హృదయములను చింపుకున్నారు, వారి బట్టలు చింపుకున్నారు, వారు ఉపవాసమును ప్రతిష్ఠించారు, దేవునికి ప్రార్థన చేశారు, వారు ఏడ్చారు, పశ్చాత్తాపపడ్డారు. దేవా, ఇక నుండి మేము నిర్లక్ష్యంగా ఉండము, మత్తులో ఉండము, దేవా నీ కొరకు జీవిస్తాము అని వారు పశ్చాత్తాపపడగా దేవుడు తిరిగి వారికి పంటను ఇచ్చాడు. సరే, ఇందులో ఆత్మీయమైన పాఠం ఏంటి? ఈనాడు ఒక పంట మనకు కనబడుతూ ఉందండి. తొలకరి వర్షము వచ్చింది, కడవరి వర్షము త్వరలో రాబోచున్నది. మీకు అర్థమైందా? తొలకరి వర్షం ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ. ఆయన మొదటి వర్షము వలె వచ్చాడు, పంట పండింది. ఆ వర్షము భూమి మీద కురువగా, ఎండిన భూమి, ఈ ఎండిన భూమి తడిచింది. ఎండిన మానవుడు చిగురించాడు, పాపులు పరిశుద్ధులయ్యారు కదా. మొదటి వర్షం. కడవరి వర్షం అనగా ఆయన రెండవ రాకడకు సూచన. అయితే
ఈ రెండవ రాకడ లోపుగా మనం ఏం చేయాలి అంటే పంటను చూడాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయములో మనం ఇది ఆధ్యాత్మికమైన పంటను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. కదా, కోత సిద్ధంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నిజంగా సర్వలోకములో యేసు ప్రభు ప్రకటించబడ్డా? ఇంకా ఎన్ని స్థలాలు కదా! ఈ కోతను విశ్వాసపు నేత్రాలతో మనము చూడాలి. ఒక ఆదోని పట్టణంలోనే మనం ఎప్పటి నుంచో వింటున్నాం, పోయిన జనాభా లెక్కల్లో 4 లక్షల జనాభా అన్నారు. ఇంకా ఇప్పుడు పైగానే ఉంటుంది ప్రపంచ జనాభా కదా. యేసుప్రభు వారు అన్నారు, కోత తెల్లబారి ఉన్నది, మీ కనులెత్తి పొలములను చూడండి. ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు. మనం అనుకుంటాం, మా సిస్టర్ బ్రదర్, ఇప్పుడు మీ బంధువుల్లో అని ఇంకా ఒకవేళ క్రైస్తవ పేర్లు ఉండవచ్చు, వారు నమ్మారా? మారు మనసు పొందారా? ఒకవేళ వారు నమ్మకపోతే నామకార్థులైనా ఒకటే, అన్యులైనా ఒకటే. అన్యులు వెళ్ళేది అగ్నిగుండానికే, నామకార్థులు వెళ్ళేది అగ్నిగుండానికే. మరి వారి విషయమై మనకున్నటువంటి బాధ్యత ఏమిటి? వారి విషయమై కదా పౌలు తన కన్నులెత్తి తన సహోదరులను చూచాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు ఆయన? సహోదరులారా, రక్షణ పొందవలనని, అదే ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన కదా. ఇది విశ్వాస సంబంధమైన కోతను కనులెత్తి చూడాలి. మనం పైరును చూడాలి, కనులెత్తి పైరును చూడాలి. పైరును చూస్తూ ఉండగా ఎలా కనబడుతుందండి? ఇది విశ్వాస సంబంధమైన కోత మాత్రమే కాదు, ఇది విస్తారమైన కోత కదా. ప్రజలు ఒకవేళ యేసు ప్రభును దూషిస్తున్నారులేండి. ఆయన ఏమేమో అంటున్నారు, నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు, మనల్ని దూషిస్తున్నారు, మనల్ని కొట్టేవారు ఉన్నారు, చంపేవారు ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, సమూహములను చూడండి, మానవులను చూడండి కదా. మత్తయి సువార్త 9:36లో ఆయన అన్నాడు కదా, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అక్కడ కాగుదాం. కోత విస్తారం. ఎంత విస్తారం? ఎన్ని ఎకరాలు, ఎంత భూభాగం, ఎన్ని జాతులు, ఎంతమంది ప్రజలు, ఎన్ని భాషలు? తెలుగులో ఎంతమంది ప్రజలు, కన్నడలో ఎంతమంది ప్రజలు, తమిళంలో, మలయాళంలో, ప్రపంచ భాషలలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది, బిలియన్ల ట్రిలియన్ల మంది వారు ఇంకా ప్రభువును అంగీకరించని వారుగా ఉన్నారు. ప్రజల మీద కనికరపడాలి అన్నాడు ఆయన. కనికరపడండి, కన్నులెత్తి చూడండి. మాత్రమే కాదు, వారి మీద కనికరపడండి. ప్రియులారా, మనము ఎప్పుడు ఆ వ్యక్తుల విషయమే శ్రద్ధ కలిగి ఉంటాం కదా. ఈ వర్షాకాలం రాగానే మనము అనంతపూర్కు పోయామనుకోండి, బస్సులో కానీ లేదా మన వెహికల్లో కానీ, అదే ఊరు తుగ్గిలి దాటిన తర్వాత వజ్రగిరి అన్నానా, జొన్నగిరి కదా. జొన్నగిరిలో కార్లు వేసుకొని వస్తారు, క్యారెర్లు కట్టుకొని వస్తారు. అసలు పగలు అక్కడే, రాత్రి అలా నిద్రపోతారంట, మళ్ళా వస్తారు. ఏమి వజ్రాలు దొరుకుతాయి. జొన్నగిరి పేరేమో, దొరికేదేమో వజ్రగిరి కదా, వజ్రాలు కదా. ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు? ఒక వజ్రము దొరికితే 50 లక్షలట. ఇంకా మంచి వజ్రము దొరికితే 1 కోటి రూపాయలు. అంటే దాని విలువ వారికి తెలుసు, దాని కొరకై వారు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ నీవు ఒక్క ఆత్మను, సహోదరుడా సహోదరి, ఒక్క ఆత్మను నీవు రక్షిస్తే ఆత్మ విలువ ఎంత కదా. ఈ పంట మీరు ఒకసారి చూడండి, ఇది విశ్వాస సంబంధమైన పంట. కనులెత్తి చూడండి.
ఇది విస్తారమైనటువంటి పంట. కనికరపడండి. మనము ఏదో చిన్న ఇంట్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని కొంత ఖర్చు పెట్టుకొని ఎవరో యేసు ప్రభువును నమ్మని వారిని అక్కడికి నడిపించి ఒకవేళ వారిని ప్రభు దగ్గరకు పరలోకానికి మీరు చేర్చారనుకోండి, ఎంత సంపాదిస్తారో తెలుసా? అది విలువైనటువంటి పంట, విలువైనటువంటి పంట. అది ఎంత విలువ? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు. మార్క్స్ వార్త 8:36లో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం? అంటే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఇలా తక్కెడ త్రాసు అంటాం కదా మనం, త్రాసు తీసుకొని వచ్చి ఒకవైపు ప్రపంచములోని సంపదంతా ఒకవైపు పెడితే, ఒకవైపు ఒక్క మానవుని ఆత్మ పెడితే మానవుని ఆత్మే విలువైనది ఈ సర్వలోకములోని సంపద కంటే. ఆలోచన చేయి. నీ జీవిత కాలంలో ఒక తీర్మానం చేయాలి, ఒక్క ఆత్మనైనా నేను ప్రభువు కొరకు సంపాదించాలి. సంపాదించామా? వజ్రాలు సంపాదిస్తున్నారు, బంగారు సంపాదిస్తున్నారు, ధనధాన్యాలు సంపాదిస్తున్నారు, విద్యా ఉద్యోగాలు అన్నీ అవసరమే. కానీ ఆత్మల సంపాదన, ప్రియులరా, ఈ ఒక్క ఆత్మ కొరకు యేసు ప్రభువారు భూలోకంలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభువుని ఇలా అడిగారట పరలోకంలో దేవదూతలు, ప్రభువా, ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళై ఉండి ఒకే ఒక పాపాత్ముడై ఉంటే నువ్వు లోకానికి వెళ్ళి ఉండేవాడివా? ప్రాణం ఇచ్చి ఉండేవాడివా? నీ రక్తము కార్చి ఉండేవాడివా? అంటే ప్రభు అన్నాడంట, భూమి మీద ఒక్క నశించే ఆత్మ ఉన్నా కూడా నేను నా ప్రాణమునిచ్చేవాణ్ణి. దేవుని కృప, ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తపు విలువ, ఆయన ప్రాణము విలువ ఎంతో, ఒక ఆత్మ విలువ అంత. ఆత్మలను మనము గుర్తించాలి. సరే, 3వ మాట చూసుకొని ముగిద్దాం. 1 కాలిపోయిన పంట లేదా పాడైన పంట. 2 కోతకు సిద్ధమైన పంట లేదా తిరిగి పండిన పంట. 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుని మనం ముగిద్దాం. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. చాలు కదా. 1 కాలిపోయిన పంట అని అనుకుందాం. 2వది కోతకు సిద్ధమైన పంట. 3వది కోయవలసిన పంట. కోతకు సిద్ధమైందంటే ఏమి? కొడవలితో కోయవలసిన పంట. సరే, ఇక్కడ ముందు ఈ కాంటెక్స్ట్ చెప్తాను మీకు నేను. దేవుడు అన్య జనాంగాలకు తీర్చబోయేటువంటి తీర్పును గురించి చెప్పాడు ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ జనాంగమైతే వారు తిరగబాటు చేస్తారో వారందరికీ దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. యెహోషాపాతు లోయలో ఆయన కొడవలి తీసుకొని వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఇది తీర్పు అనే పంట. తీర్పు అనే పంట, తీర్పు అనే కోత. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఈనాడు మనము ఏ కొడవలితో కోయాలి? ప్రియులారా, మనకొక దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. కొడవలి అనుకోండి లేదా ఆయుధము అనుకోండి. యుద్ధానికి వెళ్ళావా, అది ఖడ్గం. శత్రువు మీద దాడి చేశావా, అది బాణం. పంటను కోస్తున్నావా, అది కొడవలి. బండను పగలగొడుతున్నావా, అది సుత్తి. చెత్తను కాలుస్తున్నావా, అది అగ్ని. ఇప్పటికి అర్థమై ఉండాలి. దేవుని వాక్యము, ప్రియులారా, ఈనాడు వాక్యమనే కొడవలితో పంటను కోయాలి. వాక్యమును ప్రకటించుడి కదా. ఈనాడు ఎన్నో కల్పనా కథలు, నవ్వించే కథలు, వాటి కొరకై మానవుడు పరిగెత్తుతున్నాడు. వాక్యం, ప్రియులారా వినండి, వాక్యమును ప్రకటించాలి. వాక్యము కార్యము జరిగించేది. వాక్యమనే ఖడ్గము హృదయములో గుచ్చుకునేది, పొడవబడేది. అపోస్తల కార్యములో పేతురు లేచి
సువార్తను ప్రకటించాడు. వారు అతని వాక్యమును విని హృదయములో పొడవబడి. చదవండి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40-41 వచనం. 40 కూడా చదవండి. 40-41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి రక్షణ పొందండి కదా. వారి హృదయాల్లో అది పొడవబడింది. ఆ వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం అనే కొడవలితో మనము లోకములోనికి వెళ్ళాలి. అంటే ఇదేదో సేవకులు మాత్రం చేసేదని కాదు, సేవకులు చేయాలి. ప్రతి వ్యక్తి ఒక వాక్యం చెప్పడమే, అంతే. ఒక్క వచనం చెప్పండి, ఆ ఒక్క వచనమే ఒక వ్యక్తిని మార్చగలదు. ఇంకొక కొడవలి ఉందండి, ప్రార్థన అనే కొడవలితో మనం ఈ పంటను కోయవచ్చు. ప్రార్థన అనే కొడవలి కదా. ప్రభు అన్నాడు కదా, కోత విస్తారమే గాని కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఆయన స్నేహితుల కొరకు ప్రార్థించేవాడట. ప్రార్థన ప్రార్థన. ఒక స్నేహితుడు జార్జ్ ముల్లర్ చనిపోయేంత వరకు నమ్ముకోలేదట. చనిపోయిన ఒక 2 సంవత్సరాల తరువాత నమ్ముకున్నాడట, వృద్ధాప్యములో. ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదండి. ప్రార్థించడం ద్వారా ఆ వ్యక్తులను మనము వారిని సంపాదించగలం. 3వ కొడవలి మరొకటి ఉన్నదండి. ఏంటంటే వ్యక్తిగత సాక్ష్యము అనే కొడవలి. యేసు ప్రభు నన్ను మార్చాడు. సమరయ స్త్రీ ఏమంది? ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఈయనను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయములో కదా. వ్యక్తిగత సాక్ష్యము ద్వారా మనము ఒక్కరినైనా మనము సంపాదించగలం. పౌలు ఆయన ఏం చేశాడు? వ్యక్తిగతంగా మాట్లాడాడు. యేసు ప్రభువారు నికోదేముతో ఆయన కదా, మనం చాలాసార్లు ఏమనుకుంటాం కదా, ఇలా నేను నిలబడాలి, కనుచూపు మేరలలో వరకు లక్షల మంది ప్రజలు ఉండాలి, అప్పుడైతే నేను వాక్యము చెబుతాను. మరి ఒక్కరుంటే, ఇద్దరుంటే? యేసు ప్రభు నికోదేము ఒక్కంతో మాట్లాడాడు. ఎంతసేపు? ఒక అధ్యాయం అంతా మాట్లాడాడు. 3వ అధ్యాయం. ఒక సమరయా స్త్రీతో ఆయన 4వ అధ్యాయం అంతా మాట్లాడాడు. అదే ఒక్క వ్యక్తి కొరకు మనము సాక్ష్యం ఇవ్వడం. ప్రియులరా, ఈ పంటను మనం ఎలా కోయాలి అంటే వాక్య ప్రకటన ద్వారా కదా. ఎప్పుడైనా ప్రభువును నమ్మని వారు నీ దగ్గరకు రాగా ఒక్క వచనమైనా వారికి చెప్పావా? అసలు యేసు ప్రభుని గురించి ఎందుకులే మాట్లాడడం, మనల్ని మాలా మాదిగోలు అనుకుంటారేమో, ఎందుకు వచ్చిన గొడవ? ఈ యేసు ప్రభు మాటే ఎత్తను. ఇర్మియా అనుకున్నాడట, ఆయన మాట నా నోరెత్తను అంటే దేవుడు లోపల మంట పెట్టి నా హృదయము మండుచున్నది, నేను మాట్లాడక ఉండగలనా అంటాడు ఇర్మియా. చాలాసార్లు మనము మౌనంగా ఉంటాం. ఇప్పుడు జనగణన వచ్చింది కదా, మనం క్రైస్తవులము అని రాసుకోవాలి, క్రైస్తవులము అని చెప్పుకోవాలి. యేసు క్రీస్తును గురించి ప్రకటించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని బోధించాలి, అనేకులకు స్వార్థను ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి, వారి కొరకై ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మరొకటి జ్ఞాపకం వచ్చింది. ఒక వృద్ధురాలు డిఎల్ మూడీ గారి కాలములో వాళ్ళది ఒక చిన్న గ్రామం అట. దేవా, డిఎల్ మూడీ గారు ఇంగ్లాండ్ ఆ ప్రాంతమంతా గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు, మా గ్రామానికి ఎలాగైనా రప్పించండి అని ప్రార్థన చేస్తే నవ్వుకునేవారంట. ఈ పిచ్చిది, ఆయన ఏంటి ఈ గ్రామానికి రావడం ఏంటి? ఒకసారి ఆయన ప్రయాణం చేస్తున్న ట్రైన్ ట్రబుల్ ఇచ్చిందట. ట్రైన్ డ్రైవర్ అన్నాడు, దాదాపుగా సార్ మనం ఒక రోజంతా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది, మరలా మెకానిక్స్ రావాలి, ఆ తర్వాత ఈ ట్రైన్ బాగుపడదు, ఇప్పుడు మాదిరి కాదు అది. అప్పుడు ఆయన బృందం నడుచుకుంటూ వెళ్తే ఒక గ్రామానికి వెళ్ళారట. అక్కడ పాటలు పాడుతూ వాక్యాన్ని ఆయన బోధించడం ప్రారంభించాడు. చూశారా, ప్రార్థన ద్వారా జరిగిన గొప్ప కార్యం. ఆ వృద్ధురాలు యొక్క అమితానందం దేవుడు ఆ ప్రార్థనకు ఆయన ఇచ్చిన జవాబు కదా. ఈ సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. దేవా, ఈ వ్యక్తిని ఈ సంవత్సరంలో రక్షించండి. ఎవరో ఒక వ్యక్తి కొరకు ప్రార్థించండి. ఆ వ్యక్తికి
ఎలాగైనా సువార్తను ప్రకటించి మారు మనస్సులోనికి నడిపించటానికి ఒక గురి మనం కలిగి ఉంటే ఈ సర్వలోకము సంపద కంటే విలువైన ఆత్మను ప్రభువు కొరకు సంపాదించగలం. కోయువారి కొరకు దేవుని పిలుపు కనుక మనమే ఆ కోత కోసేవారముగా ఉండగా మరి ప్రభు పని కొరకై జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.